ఎందుకంటే సాయిబాబా కర్మయోగి. అందుకే చెప్పాం 51వ నామంలో ఏం చెప్పుకున్నాం? ఓం కర్మధ్వంసినే నమః. అష్టోత్తర శతనామావళిలో చూడండి. కాబట్టి కర్తవ్య కర్మలను మనం చెయ్యాలి, మనం చేసే పని మనం చెయ్యాలి, శక్తి ఆయన ఇస్తాడు. కాబట్టి మధ్యాహ్న హారతిలో నివేదన అవుతుంది. నాకు ప్రమోద్ మేడి మంచి మిత్రుడు. ఇది షిరిడి సాయి హారతి పాటలన్నీ. ఒకసారి షిరిడికి వెళ్ళినప్పుడు నాకు మనసులో అనిపించింది, బాబా ఈ పూజారి ఎవరో భలే పాడుతున్నాడు కదా, ఏ రోజు కన్నా అతనితో కలిపి హారతి పాడే భాగ్యం నాకు ఎప్పుడన్నా ఉంటుందా అని అనిపించింది. ఇప్పుడు దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో నేను ప్రమోద్ మేడి కలిసి వెళ్ళటం, మేమిద్దరం హారతులు కలిసి పాడుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళిన పాడుతున్న ప్రతిసారి నాకు ఆయన గుర్తొస్తూ ఉంటాడు, బాబా నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా. కాబట్టి ప్రమోద్ మేడి నాకు చెప్పాడు, మధ్యాహ్న హారతి నివేదన ఏమిటి అంటే పూరి, పప్పు, దాల్, ఆ తర్వాత కూర, రైస్, ఉల్లిపాయ స్లైస్, పాన్, ఇవన్నీ పదార్థాలు చక్కగా చేసి బాబాకు నివేదన చేస్తారు. బాబా దగ్గర ఉన్న గొప్ప విశేషం ఏంటంటే మధ్యాహ్న హారతి సమయంలో అందరూ తెచ్చిన ప్రసాదాలన్నిటినీ కలిపేస్తారు. చూడండి, విడిగా ఉండవు అక్కడ. గిన్నెలన్నిట్లో ప్రసాదాలు, పూరి, సాంబార్ అన్నము, రవ్వ కేసరి అన్నీ కలిసిపోతాయి. మిక్స్డ్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రసాదాన్ని ప్రసాదంలాగా తినిపించటం అంటే అదే. ప్రసాదాన్ని టిఫిన్ లాగా తినకూడదు ఎప్పుడు. మన దగ్గర ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో పులిహోర ఉంటే సపరేట్ అన్నీ. దాంతో ఏం చేస్తాడు వాడు, మంచిగా పెట్టుకొని తింటూ పల్లిపప్పులు నములుతూ, ఎవర్రా ఉప్పు తక్కువ ఉందే, ఎవరొద్దు నూనె ఇవ్వటం చచ్చిపోతున్నారు ఈ కమిటీ వాళ్ళు, ఏంది ప్రసాదము. ఒక్కటి వాస్తవం, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఎగతాళి కూడా చేయటంలా. దయచేసి ప్రసాదాన్ని విమర్శిస్తే ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వాడిని విమర్శించినట్టే. ప్రసాదం బాలా, చండాలంగా ఉంది. చండాలం అంటే ఏమిటి అర్థం? అది తెలియక మనం మాట్లాడతాం, తెలియక మనం చేస్తాం. ఒకసారి ఇక్కడే నాకు అప్పట్లోనే అనిపించి, బాబా నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటాను. ఆ రోజు స్టేజ్ హారతి అవగానే ఆయన కూర, ఆ కూర నాకు మిరపకాయ అంటే తినను, కారం అని 2 పెద్ద పెద్ద మిరపకాయలు వచ్చినాయి. అప్పుడే చెప్పుకున్నా, నువ్వేది ఇచ్చినా నేను తినేస్తా పారేయకుండా. మిరపకాయలు చూసి అంటే విన్నామన్నమాట. వెంటనే మిరపకాయలు ఇచ్చేసావు బాబా. ఆ రోజు తిన్న అర్ధరాత్రి దాకా కడుపు మండుతూనే ఉంది నాకు. అంటే ఇక్కడ గమనించండి, బాబా ఎంత గొప్పవాడంటే ఒక మాట మనం అన్నామంటే ఆయన పట్టుకుంటాడు దాన్ని. అది చిన్నది అయినా సరే, పెద్ద మాట అయినా సరే, అది మంచి అయినా సరే, చెడైనా సరే, పరివర్తన తీసుకొస్తాడు. కాబట్టి మధ్యాహ్న హారతి నిజంగా మనం చూస్తే ఘేవుని పంచరతి కరో బాబాంసి హారతి, సాయిసి హారతి కరో బాబాంసి హారతి, ఉటాహో బాంధవ ఓ వాళ్ళు హర మాధవ, సాయి రామదవ ఓ వాళ్ళు హర మాధవ, కృష్ణనాథ దత్త సాయి జడో చేత తుజే పాయి. ఇది విచిత్రం. అప్పట్లో నేను అనుకునేవాడిని, ప్రసాదం పట్టుకొచ్చేవాళ్ళు కొంతమంది భక్తులు, హారతి జరుగుతూ ఉండేది, ఆ మూత తీసి ప్రసాదం గిన్నె కింద పెట్టి ఇట్లా కొట్టేవాళ్ళు, అది రై అని బాబా ముందుకు వెళ్ళిపోయి నాకు చివుక్కు అనిపిస్తూ ఉండేది. అప్పుడు నాకు తెలియదు, నా మాట ఎవరు వినరు కదా, నువ్వేంద్రా అనేవాడు. ఇప్పుడు ప్రవచనాలు ప్రతి చోట చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించండి, అట్టా ఎవరికి కొడతాం? ఇద్దరికి కొడతాం. ఎవరికండి? ఒకటి కుక్కకి, 2 జైల్లో ఉన్నవాడికి. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా మారిపోయింది, అక్కడ అది కూడా లేదు. మరి హూ ఈజ్ హీ? ఎవరైనా అక్కడ కూర్చుని ఆయన, అదే మనం ఇచ్చే మర్యాద ఆయనకి, అదే మనం ఇచ్చే గౌరవం.
అదే మనం ఇచ్చే ప్రేమ, అదే మనం చూపించే భక్తి. ఏ తొందరగా వచ్చి ఇవ్వలేవా ప్రసాదం? లేట్ అయితే హారతి అయిన తర్వాత ఇవ్వు, అప్పుడు నైవేద్యం పెట్టించు. అంతే తప్పితే గబగబా తబామని కొడుతుంది గిర్ర 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 గిర్ర, అది కరెక్ట్ కాదు. అది దట్ ఈజ్ రాంగ్. ఆ తర్వాత షిరిడిలో చూసి నవ్వుకోవాల్సి వస్తుంది ఒక ఎక్స్టెంట్లో. దయచేసి బాబా మీద నాణ్యాలు విసరకండి అని వేసి కొట్టడం, విసిరేటు. ఏంటంటే అది అది ఎంతవరకు కరెక్ట్? అది అదేం భక్తి? కాబట్టి అలా కాదు, సరళం చేసుకోవాలి. ఒక్కటే మనం ఆలోచించాలి, ఆ స్థానంలో మనం ఉంటే మనకి ఎటువంటి భావన కలుగుతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనమే కూర్చొని ఉన్నాం, భక్తులందరూ వచ్చి నాణ్యాలు పెట్టి పటా పటా కొడుతున్నారు. ఒకటి ఇక్కడ తగిలే, ఒకటి ఇక్కడ తగిలే, ఒకటి. ఇది మీరు చేస్తున్నారని నేను చెప్పట్లేదండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. యూట్యూబ్ ద్వారా లక్షల మంది వీక్షిస్తున్నారు ప్రపంచమంతా, అందరికీ చెప్తున్న మాట ఇది నేను.